కోడి ఉండల చారు. కోడి మాంసం ఉడకబెట్టిన నీళ్ళు ఇవి. కోడి మాంసం ఉడకబెట్టావా? ఓకే ఓకే. కోడి ఉండలు చారు కదా, అర్థమైంది. అక్కడ ఆ బేసి తీసుకో, ఇక్కడ పెట్టు. ఇది ఉంది కదా, నీళ్ళు వేసి 2 గంటల నెయ్యి వేయి. ఇదిగో ఆగిపోయిందా? తర్వాత ఇదిగో కొత్తిమీర కలిపేసిన తర్వాత మనం చేసేది ఏంటి, కోడి ఉండల చారు కాబట్టి అవి చిన్న చిన్న ఉండలు కింద చేస్తాను. కోడి నీళ్ళు అది చేతులు కడుక్కొని ఆ దాక తీసుకుని పొయ్యి మీద పెట్టు. ఇంత చేస్తున్నావు ఇప్పుడు? ఒక 5 గంటల నూనె, కొంచెం కొంచెం ఎక్కువ. చేయి కడుక్కో. ఇందులో పలావాకి వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, అందులో కొంచెం 1/2 స్పూన్ వేయి, బాగా తక్కువ, చిన్నది అది పావు వేయి. అదే పసుపు వేస్తాను. ఉల్లిపాయలు పేస్ట్ చేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా పోయే వరకు వేపాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తున్నాం. ఏ ఊరు ఉంటుంది బాబాయ్ వేసే పచ్చిమిర్చి చేసి? ఎక్కడైనా చేస్తారు. అంటే స్పెషల్గా ఏమన్నా ఉందా? కోడి ఉండల చారు ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటా పేస్ట్, కట్ట వేసేలా అంతే. కోడి మాంసం ఉడకబెట్టిన నీళ్ళు మొత్తం వేసేలా ఇది వేసేస్తాం. తర్వాత కానీ ఆ నీళ్ళు కూడా మామూలు నీళ్ళు కూడా వేయి. అలా కలిపేసి మూత పెట్టు. ఇప్పుడు ఏం చేస్తాం అబ్బాయి, ఇంకేముంది, ఆ ప్యాన్ తీసుకో, చిన్న మంట, యాలకులు, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఈ పట్టుకెళ్ళి పౌడర్ చేసి తీసుకురావాలి. ఈ లోపల నేను వీటిని ఉండలు చేస్తాను. నువ్వు తీసుకొచ్చిన ఈ మసాలా పొడిని ఈ చారులో వేస్తాను. అదే అబ్బాయి కలుపు. ఇగో ఈ ఉండలు వేస్తాను.
కోడి ఉండల చారు. మూతేసి ఓ 10 నిమిషాలు అలా ఉడకించామనుకో, కోడి ఉండలు చాలా రెడీ అయిపోద్ది. ORB కోడి ఉండల చారు. కొత్తిమీర చల్లుతాం. కోడి ఉండలు చారు ఎలా తయారు చేసాం? కోడి ఉండల చారు ఎలా తయారు చేసామంటే, ముందుగా కోడి కీమాలో నెయ్యి, రాగి పిండి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపి, కొన్ని ఉడికించిన కోడి నీళ్లు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు వేసి వేయించి అందులోనే పచ్చిమిర్చి, టమాటా పేస్టు, కొత్తిమీర కట్ట, మనం ఉడికించిన కోడి నీళ్లు పోసి ఒకసారి కలిపి మూతపెట్టి ఒక 20 నిమిషాలు మరిగించుకోవాలి. ప్యాన్ లో యాలకులు, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న చారులో మనం చేసుకున్న మసాలా పొడిని మనం చేసి పెట్టుకున్న ఉండలు వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కోడి ఉండల చారు రెడీ.